గమనించండి. మన విజయ్ ప్రసాద్ రెడ్డి గారు పాస్టర్ గారు ఏదో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ గురించి. చూద్దాం. దొంగిలించడం తప్ప మరోటి కాదు. వాళ్ళ మీద విశ్వాసం పెట్టేలా చేసుకుంటున్నారు తప్ప ప్రభువు మీద విశ్వాసం ఉంచడానికి వాళ్ళు ప్రయాసపడట్లేదు. వాక్యం చెప్పడం మానేసి వేదిక మీద ఇవే చిల్లర పనులు ఎక్కడ చూసి. కాబట్టి ప్రజల్లో చైతన్యం రావాలి. యేసయ్య కంటే గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఏ ఒక్కడు లేడు. మన ప్రభువు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేయగలవాడు. ఆయనే పక్కన పెట్టేశాడు. అరే నాయన, అద్భుతాల వల్ల మీరు మారర్రా, మారు మనసు రాదు మీకు ఎప్పుడు వస్తుంది మారు మనసు? నా యందు మీరుండండి, మీ యందు మాటలు ఉంచుకోండి. ఏమండి, మీకు వాక్యం తెలుసో తెలీదో వాక్యం చూపెడితే చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం కాని చూద్దాం. తర్వాత పౌలు వారి మీద చేతులు